పూజశాల అందిస్తున్న వినాయక వ్రతం. ఈ వీడియోలో ఉన్న ప్రధాన అంశాలు: దీపారాధనతో పూజ ప్రారంభించి ఆచమనీయం, కలశ పూజ, సంకల్పం, గణపతి పూజ, కథ, అద్భుతమైన సంకీర్తనతో హారతిచ్చి ఉద్వాసనతో పూజ సమాప్తం. పూజకు కావలసిన సామగ్రి: దీపం, పసుపు, కుంకం, గంధం, అగరబత్తి, గంట, పువ్వులు, అక్షతలు, 2 గ్లాసులతో నీరు వదలడానికి చిన్న ప్లేటు, బియ్యం పిండి పద్మం వేయుటకు, 21 పత్రి ఆకులు లేదా అక్షతలు, ఏకవింశతి పత్ర పూజ కొరకు, గరిక లేదా అక్షతలు దూర్వాయుగ్మం పూజకు, రకరకాల పళ్ళు, మీ శక్తి కొలది చేయగలిగిన నైవేద్యాలు. మీకు వీలైతే 21 నైవేద్యాలు కూడా పెట్టచ్చు. పళ్ళు, నట్స్, ఇంట్లో చేసిన వంటలు అన్నీ కలిపి. యజ్ఞోపవీతం: కొంచెం పత్తి తీసుకుని సన్నగా పొడుగ్గా చేసి 3 చోట్ల పసుపు పెట్టండి. వస్త్రం: పసుపులో కలిపిన 2 చిన్నని పత్తి, పంచామృతం, తమలపాకు, వక్క. ఈ స్క్రీన్లో చూపెట్టి పదార్థాలు ఏవి లేకపోయినా వాటి బదులుగా అక్షతలు వాడచ్చు. సంకల్పానికి కావలసిన తిథి, వార, నక్షత్రాలు. మండపం తయారీ: మట్టితో కానీ ఆర్గానిక్ మెటీరియల్తో కానీ చేసిన వినాయకుడి బొమ్మను సిద్ధం చేసుకోండి. ఒక పీఠం మీద పద్మం వేసి మధ్యలో పసుపు, కుంకుమ వేయండి. గణేశుడి బొమ్మని పీఠం మీద పెట్టి పాలవెల్లి ఉంటే పాలవెల్లి తయారు చేయండి. పాలవెల్లి లేకపోతే పళ్ళన్నీ మండపం చుట్టూరా పెట్టండి, లేకపోతే ఒక ప్లేట్లో వేసి పెట్టండి. దీపారాధనతో పూజ ప్రారంభిద్దాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే. ఆచమనీయం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షంతలు వాసం చూసి ఎడమవైపు నుంచి వెనక్కి వేయండి. ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీ శచిపురందరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం శ్రీ మైత్రేయని కాత్యాయని సైతయాజ్ఞవల్క్యాభ్యాం నమః, సర్వదిగ్దేవతాభ్యాం నమః, సర్వభూదేవతాం నమః, గ్రాష్టదేవతాభ్యాం నమః, గ్రామదేవతాభ్యాం నమః, ఆదిత్యాద్ నవగ్రహ దేవతాభ్యాం నమః, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని పేశ్చారాహువే కేతువే నమః. కలశ పూజ. కలశ పూజ చేస్తున్న గ్లాసులో నీటి మీద ఓం అని స్పూన్తో కానీ పువ్వుతో కానీ రాయండి. గ్లాస్ చుట్టూరా 3 గంధం బొట్లు కానీ పసుపు బొట్లు కానీ పెట్టి అక్షతలు వేసి గ్లాస్ మీద చేయి ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అంగైశ్చ సైత సర్వే కలశాంబు సమాశ్రితాః అత్ర తిష్టంతు సావిత్రి గాయత్రీ చ సరస్వతి స్కందో గణపతిశ్చ శాంతి పుష్టికరీ తదా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. అయంతు దేవ పూజార్థం మమ దుర్దక్షకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానం చ సంప్రోక్ష. నీటిని పూజా సామగ్రి మీద, దేవుని మండపం మీద, మీ తల మీద చల్లండి. సంకల్పం: అస్మిన్ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే. ఇండియా అయితే భరతఖండే భరతవర్షే, అమెరికా అయితే ఉత్తర అమెరికా దేశే. మీకు తెలిసినంత మటుకు మీ ప్రాంతపు వివరాలు, అలానే సంవత్సర, మాస, తిథి, వార, నక్షత్రాల పేర్లు చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రాలు చెప్పుకోండి. अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं सकलविध सुमनोवांछा फल सिद्ध्यर्थं श्री महागणाधिपति ग्रह प्रसाद सिद्ध्यर्थं श्री महागणाधिपति मुद्दिश्य श्री महागणाधिपति प्रीत्यर्थं श्री महागणाधिपति पूजां करिष्ये।
వినాయక పూజ ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సుముఖైశ్చైకదంతస్య కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబో స్కందపూర్వజः షోడశైతాన్నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఆవాహనం. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంతకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ధ్యాయే గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. అత్రాగచ్చ జగద్వంద్ర సురరాజాచితేశ్వర అనార్నాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. అక్షతలు వేయండి. ఆసనం. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారుప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. పాద్యం. గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయిక భక్త్యా పాద్యమయా దత్తం గృహాణ దురదానన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన గృహాణార్ఘ్యమయా దత్తం గంధపుష్పాక్షితైరితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖేశుద్ధాచమనం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. పంచామృత స్నానం. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయిక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యైః రౌరతైలైర్మలైర్జలైః స్నానం కురుష భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. వస్త్రం. రక్తవస్త్రదయం చారుదైవ్యయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రం కానీ అక్షతలు కానీ వేయండి. యజ్ఞోపవీతం. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం కానీ అక్షతలు కానీ వేయండి. గంధం. చందనాగర కర్పూరం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. గంధం బొట్టు పెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి విలేపన కుంకుమ సమర్పయామి. పుష్పం. సుగంధాని సుపుష్పాని జాజీకుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం సమర్పయామి. అధాంగ పూజ. అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆకువాయనాయ నమః. ఉరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాసహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. 21 పత్ర పూజ. 21 నామాలు. ఒక్కొక్క నామానికి పత్రి వేయండి. పత్రి లేనిచో పుష్పాలతో కానీ అక్షతలతో కానీ పూజించండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం చిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి.
ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః సెమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః శ్వేతార్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని సమర్పయామి. అష్టోత్తరం పువ్వులతో కానీ అక్షతలతో కానీ పూజించండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం నేత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మ విద్యా విభవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనిదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం శక్తే నమః. ఓం సంసారాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణిమేఖలాయ నమః. ఓం సమస్తదేవతాయ నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘ్నాంతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ హరిద్ర గణపతయే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. దూర్వాయుగ్మ పూజ, గరిక పూజ 9 నామాలతో పూజిద్దాం. ప్రతి నామం తర్వాత దూర్వాలతో పూజించండి, లేకపోతే అక్షతలు వేయండి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఆకువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం వరసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. సంకటనాశన గణేశ స్తోత్రం. నారదుడు రచించిన ఈ 12 నామాల స్తోత్రం యొక్క భావం: ఎవరు ఈ నామాలను 3 సార్లు సంపూర్ణ భక్తిభావంతో పఠిస్తారో వారికి విఘ్నభయం ఉండదని, అన్ని కార్యాలు విజయవంతం అవుతాయని ఉంది. నారద ఉవాచ ప్రణమమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం. తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం. లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ. సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం. నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం. ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాస్మై ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టాభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇతి శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. ధూపం, అగర్బత్తి వెలిగించండి. దశాంగం గుకులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం, భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకాద్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం. నైవేద్యం మీరు 2 చుక్కలు నీరు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం దేవస్పవిత ప్రసువారుత్తంతాచేన పరిచించామ అమృతమ సమృతోపస్మసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పత్నీపుత్ర పరివార సమేతం నైవేద్యం స్వీకురు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భూగీఫల సమాయుక్తం నాగవల్లి దళేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం, అక్షంతలు తీసుకుని నుంచోండి. ఓం హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యఫలతం అంతం శాంతి ప్రయచ్చమే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి. అక్షంతలు కళ్ళకద్దుకుని దేవుడి పాదాలపై వేయండి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు కూర్చుని పూజ కొనసాగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రం సమర్పయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావ్యామి. సర్వోపచార శక్తోపచార భక్తోపచార రాజోపచార పూజాం సమర్పయామి. అక్షతలు వేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కరచర్ణకుతం వా కాయిజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేదక్షమస్వ. జై జై కర్ణాబ్ధే శ్రీ ప్రభో మహాగణాధిపతయే నమః. యస్య స్మృత్యా చ నామూర్త్యా తపః పూజా క్రియాదిషు నూన్యం సంపూర్ణతాం యాతి సద్యో యందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ప్లేట్లో నీరు వదలండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. దేవుడి దగ్గర పువ్వైనా అక్షంతలైనా తలపైన పెట్టుకోండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. కథ. అక్షతలు తీసుకుని కథ వినండి. వినాయక వ్రతానికి రకరకాల కథలు ఉన్నాయి. నేను 6 వ్రతాలు అనే పూజా బుక్లోంచి వినాయక వ్రత కథ ఆధారంగా తీసుకుని ఈ కథను వాడుక భాషలో చెప్పాను. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. లేకపోతే మీకు నచ్చిన వినాయక వ్రత కథ చదువుకుని అక్షతలు తలపై వేసుకోండి. ఆ తర్వాత ఆరతి తప్పకుండా పెట్టుకోండి. ధర్మరాజు పాండవులతో కలిసి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలో తిరుగుతుంటే అక్కడ సూత మహర్షి ఇతర ఋషులతో కలిసి తపస్సు చేస్తూ కనిపించారు. వారి దగ్గరికి వెళ్లి ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ మహర్షి, మేము రాజ్యము సంపద అన్నింటినీ కోల్పోయాం. దయచేసి మాకు దారి చూపండి. మేము రాజ్యం తిరిగి పొందేలా చేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి. అప్పుడు సూత మహర్షి ఇలా అన్నారు. శివుని కుమారుడైన షణ్ముఖుడు చెప్పిన ఒక వ్రతాన్ని నీకు చెప్తాను. దాని పేరు వినాయక వ్రతం. అన్ని పాపాలను పోగొట్టి సంపద, ఐశ్వర్యం, పిల్లలు, ఆయుష్, శుభ ఫలితాలు అన్నింటినీ ఇస్తుంది. ఈ వ్రతం భాద్రపద మాసంలో శుక్లపక్షి చతుర్థి రోజున చేయాలి. మండపంలో పద్మం వేసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడశోపచార పూజతో పువ్వులు, ఆకులు, ధూపం, దీపం,
నైవేద్యాలు పాటలతో భక్తిభావంతో ఆరాధించాలి. చేతనైనంత వరకు 21 రకాల ఫలాలు నైవేద్యాలు సమర్పించవచ్చు. ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు. ఓ ధర్మరాజా, ఈ వ్రతం చేస్తే నీకు విజయం సిద్ధించి శత్రువులపై గెలిచి సుఖంగా జీవిస్తావు. ఇదే వ్రతాన్ని శ్రీకృష్ణుడు కూడా చేసి జాంబవతిని మరియు శమంతకమణిని పొందాడు. ఆ కథ చెబుతాను. ఒకసారి సత్రాజిత్ సూర్యదేవుని నుండి శమంతకమణి అని విలువైన రత్నం పొందాడు. అది ఎవరితే ఉంటే వాళ్ళ రాజ్యం సంపన్నంగా మారుతుంది. శ్రీకృష్ణుడు ఆ రత్నం కావాలని అడిగాడు, కానీ సత్రాజిత్ ఇవ్వలేదు. తర్వాత సత్రాజిత్ సోదరుడు ఆ రత్నాన్ని మెడలో వేసుకుని వేటకు వెళ్ళాడు. వేటలో ఒక సింహం అతన్ని చంపి రత్నం తీసుకుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి ఆ రత్నాన్ని తన గుహలో పెట్టుకున్నాడు. సోదరుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్ శ్రీకృష్ణుడే తన సోదరుని చంపి మణిని దొంగలించాడని తప్పుడు అపవాదం వేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి గుర్తువచ్చెను. గణేష చతుర్థి నాడు పాలలో చంద్రుని ప్రతిబింబం చూడడం వల్ల తనకి అపవాదు వచ్చినదని గణేశుడు చంద్రునికిచ్చిన శాప వృత్తాంతాన్ని చెప్పాడు. ఒకనాడు కైలాసమున వినాయకుడు గుజ్జురూపధరుండై ప్రకాశించుచుండా అతనిని చూచి చంద్రుడు నవ్వెను. దాంతో గణేశుడు చంద్రునికి శాపమిచ్చాడు. చతుర్థి నాడు నిన్ను చూసిన వారు తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారు అని. చంద్రుడు క్షమాపణ కోరగా గణపతి అనుగ్రహించి, నన్ను చతుర్థి నాడు పూజించి నా వ్రతం చేసిన వారికి ఈ దోషం ఉండదు. వారు శత్రువుల భయం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అన్నాడు. తరువాత శ్రీకృష్ణుడు బలరాముడు వినాయక వ్రతం చేశారు. వ్రతం చేసిన తర్వాత శ్రీకృష్ణుడు జాంబవంతునిపై విజయం సాధించాడు. జాంబవంతుడు ఆనందంగా శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా శ్రీకృష్ణుడికి వివాహంలో ఇచ్చాడు. ఆ మణిని కృష్ణుడు తిరిగి సత్రాజిత్తుకు అప్పగించాడు. తాను శ్రీకృష్ణుడిపై చేసిన తప్పుడు అపవాదమునకు పశ్చాత్తాపపడి తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. సూతుడు కథను కొనసాగిస్తూ ఇట్లు చెప్పెను. ఇంద్రుడు వృత్తాసుని చంపినప్పుడు, శ్రీరాముడు సీత కోసం వెతికినప్పుడు, భగీరథుడు గంగను భూమికి తెచ్చినప్పుడు ఈ వ్రతం చేశారు. ధర్మరాజు కూడా ఈ వ్రతం చేసి శత్రువులను జయించి తిరిగి రాజ్యం పొందాడు. కోరిన కోరికలు తీరడం వల్ల గణేశుడు సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందాడు. ఈ వ్రతాన్ని చేసిన వారు జ్ఞానం కోరిన వారికి జ్ఞానం, సంపద కోరిన వారికి సంపద, సంతానం కోరిన వారికి సంతానం, మోక్షం కోరిన వారికి మోక్షం పొందుతారు. కాబట్టి ఈ వ్రతం అందరూ చేయదగిన పవిత్రమైన వ్రతం. గణేశుని కృపతో అన్ని రకాల ఐశ్వర్యాలు పొంది సుఖ సంతోషాలతో జీవించవచ్చు అని సూతుడు చెప్పెను. కథ సమాప్తం. ఇప్పుడు అక్షతలు గణపతి పాదాలపై వేసి కొన్ని తలపై వేసుకోండి. ఈ అద్భుతమైన పాటను వినాయకుడికి ఆరతితో సమర్పించండి. वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवारणास्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे भूतादिसंसेवितचरणम् सेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं भूतादिसंसेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं वितरागिणं विनुतयोगिनम् वितरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वितरागिनं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे पुरा कुम्भसम्भव मुनिवर प्रपूजितं त्रिकोणमध्यगतं मुरारि
प्रमुखाद्युपासितं मूलाधारक्षेत्रस्थितं परादिचत्वारि वागात्मकं प्रणवस्वरूपवक्रतुण्डं निरन्तरं निटिलचन्द्रखण्डौ निजवामकरवितृदेक्षुदण्डं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं कराम्बुजपाशबीजापूरं कलुषविदूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्बं वातापि गणपतिं भजे हं वारणाशं वरप्रदं श्रीवातापि गणपतिं भजे వినాయకుడి ఉద్వాసన ఇప్పుడైనా 3 రోజుల తర్వాత అయినా 10 రోజుల తర్వాత అయినా చేయవచ్చును. 3 రోజులైనా 10 రోజులైనా ఉంచితే అష్టోత్తరం చేసి పండు నైవేద్యం పెట్టండి. మీరు ఎప్పుడు ఉద్వాసన చేస్తే అప్పుడు ఈ మంత్రం పెట్టి గణపతి పీఠాన్ని కదిపి నిమజ్జనం చేయండి. గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత ఎత్ర మహేశ్వరో దేవస్తత్ర గచ్చ గణాధిపః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి. గణపతి పీఠాన్ని కదిపి మీకు వీలైనప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేయండి. మీ ఆరాధన ఫలప్రదం కావాలని కోరుకుంటూ ప్రతి పూజలో మీకు తోడు ఉండే పూజశాల. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పూజశాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.